రెండవ వచనాన్ని మనం కొన్ని మాటలను అక్కడ చదివినట్లయితే, ఆ దినము అంధకారముగాను ఉండును, మహా మహా అంధకారముగా కమ్మును, మేఘములను గాఢాంధకారము ఆ దినమును కమ్మును, పర్వతాల మీద ఉదయకాంతి కనబడుకున్నట్లు అవి కనబడును, అవి అవి బలమైనవి, ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? వాటిని ఎందుకు అంత గొప్పగా వర్ణించాడు? ఎందుకు అసలు వేటి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, దేవుని రాకడ సమీపించినప్పుడు, దేవుని రాకడ వచ్చే ముందుగా కొన్నిటిని దేవుడు ఆయుధాలుగా, లేదంటే ఆయన సైన్యముగా వాడతాడంట. వాస్తవానికి 5 పంచభూతాలు యేసు ప్రభు వారి చేతులు, అనగా తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాయి. పంచభూతాలే కాక ఆయన కొన్నిటిని సైన్యంగా మార్చుకున్నాడంట. సైన్యంగా మార్చుకున్న వాటిల్లో మనం చూసినట్టయితే నిర్గమకాండము 10వ అధ్యాయము, ఆయన ఏటి గురించి మాట్లాడుతున్నాడు, వేటిని బట్టి మాట్లాడుతున్నాడు అని మనం చూసినట్టయితే మిడతల గురించి మాట్లాడుతున్నాడు. వేటి గురించి అండి? మిడతల గురించి మాట్లాడుతున్నాడు. దేవుని రాకడ సమీపించినప్పుడు, దేవుని రాజ్యం వచ్చే ముందుగా, నిశ్చయంగా దేవుడి రాకడ వచ్చే ముందుగా కొన్నిటిలో సూచనలుగా చెప్పాడు. నిర్గమకాండ 10వ అధ్యాయము 3 నుండి మనము 6 వచనాలు మీరు చదివినట్లయితే, అక్కడ గమనించినట్టయితే, ఐగుప్తు మీదకి దేవుడు తెగులు తీసుకొచ్చినప్పుడు, ఐగుప్తిని దేవుడు శోధించినప్పుడు, ఐగుప్తిని నిశ్చయముగా దేవుడు నాశనం చేసినప్పుడు 10 తెగుల్లో మిడతలు వచ్చుట కూడా ఒక తెగులు. 10 తెగుల్లో మిడతలు రావటం కూడా ఒక తెగులు. అయితే ఈ మిడతలు రావటం వల్ల ఐగుప్తు దేశంలో ఉన్న ఆకుకూరలు, ఇప్పుడు మనం ఏదైతే తింటున్నామో ఆకుకూరలు కానీ, లేదంటే కాయగూరలు కానీ, మనం చూసినట్టయితే విలువైన చెట్లు, శ్రేష్టమైన చెట్లు మనం చూసినట్టయితే వాటన్నిటిని కూడా ఐగుప్తులో నాశనం చేసి పెట్టినాయంట. ఏంటిది చెప్పాలి? ఏంటిది? మిడతలు. ఐగుప్తు దేశం అంతా కూడా పాడి పంటలన్నిటిని కూడా సర్వనాశనం చేసినాయి. ఏ మాత్రం కూడా కొంచెము కూడా మిగలచలేదు. అక్కడ మీరు చూసినట్టయితే వడగళ్ళ దెబ్బకి, ఏ దెబ్బకంట? వడగళ్ళ దెబ్బకి ఐగుప్తు దేశం అంతా కూడా పాడి పంటలు సగానికి సగం నాశనం అవ్వగా, 2వ భాగంలో మిడతలను పంపాడంట. వెంట పంపాడు మిడతలు వచ్చి ఐగుప్తి పంట చేలన్నీ, పంట పొలాలన్నీ, ఆకుకూరలన్నీ, కాయగూరలన్నీ నిశ్చయముగా నాశనం చేసి తొలిచి, అంటే పెద్ద పెద్ద చెట్లు కూడా అంట అవి కొరికి తినేసినాయి అంట. ఏం చేసినట్ట? పెద్ద పెద్ద చెట్లు కూడా కొరికి తిని వెళ్ళిపోయినాయి అంట. ఒక్క పచ్చ ఆకు అనేది లేకుండా, ఐగుప్తు ప్రాంతంలో పచ్చ ఆకు అనేది లేకుండా సమస్తమును సర్వనాశనం చేసే. దేవుని స్తోత్రం. వాటిని దేవుడు అచ్చదైన కాలంలో దేవుని రాకడ వచ్చే ముందుగా వాడతాడంట ఆయుధాలుగా. ఏంటిని? మిడత వాస్తవానికి ఇప్పుడు మనం కనబడితే ఏం చేస్తాం? దాన్ని చీపుగా చూస్తాం, అవునా? చాలా చీపుగా. ఇప్పుడు కనబడే మిడతలు కాదుండి, దేవుడు రాకడ వచ్చేప్పుడు దేవుడు ప్రత్యేకంగా కొన్ని మిడతలను బయటికి రప్పిస్తాడంట. వచ్చినప్పుడు భూమిలో ఉన్న పంట పొలాలన్నీ, భూమిలో ఉన్న ఆకుకూరలన్నీ, భూమిలో ఉన్న కాయగూరలన్నీ, భూమిలో ఉన్న శ్రేష్టమైన అంటే ఆహారం తినే ప్రతి చెట్టుని కూడా, ప్రతి మొక్కను కూడా తుంచి తిని వెళ్ళిపోతాయి అంట. దేవుని స్తోత్రం. భయంకరమైన కరువు, భయంకరమైన ఉగ్రత రాబోతుంది. కానీ ఈరోజు ఎవరు కూడా దాన్ని మనసును పెట్టట్లేదు. కానీ ఈరోజు ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. ఎవరికి కూడా దేవుని రాకడ గురించి ఎవరికి భయము లేదు. భయంకరమైన రోజులు ముందున్నాయి.
చాలా భయంకర పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు. కనుక అందుకని ఇక్కడ స్పష్టంగా మనం చూసినట్టయితే ఏవేల గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, అదేవిధంగా నిర్గమాకాండము ఐగుప్తిలో 10వ అధ్యాయము 3-6 వచనాలు మనం చూస్తే అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్న ఐగుప్తి మొత్తం కూడా నాశనం అయిపోయింది. దేనికి? మిడతల దెబ్బకి. ఏ దెబ్బకి? మిడతల దెబ్బకి ఐగుప్తి మొత్తం నాశనమైంది. భూమి కనపడకుండా గప్పినాయి అంట. ఏం కనపడకుండా? ఐగుప్తి దేశం వేరు, రాష్ట్రం వేరు, గ్రామం వేరు, జిల్లా ఇట్లా వేరు. ఐగుప్తి దేశం అంతా కూడా భూమి కనపడలేదంట. ఏం కనపడలేదు? భూమి కనపడలేదు. అన్ని వచ్చినాయి అంట. అన్నిటిని రప్పించాడు. మొత్తం కూడా వచ్చి భూతాలం అంతా కప్పి ఐగుప్తి పంటలు ఏది కూడా మిగల్చలేదు, మొత్తం నాశనం చేశాయి. అదే పరిస్థితి దేవుడి రాకడ సమయంలో నిశ్చయముగా మిడతలన్నీ భూమి మీదకి రాబోతున్నాయి. అవి కనుక వస్తే పాడి పంటలన్నీ కూడా సర్వనాశనం చేయటము గ్యారెంటీ. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి ఉంది, అటువంటి ప్రమాదం ఉంది, దేవుని రాకడ సమీపంలో ఉంది, మనం జాగ్రత్త పడాలి, భయపడాలి, సిద్ధపడాలి అన్న ఆలోచన చాలా మందిలో. దేవుని రాకడ గురించి ఎవరికైనా భయం ఉందా? రేపటి రోజున మనం ఎంత పడతాము, ఎడవబడతాము, ఎలా ఉంటాము అనే పరిస్థితి, అనే భయము ఎవరిలో లేకుండా పోయింది. కొందరిలో మాత్రమే ఆ భయము, కొందరిలో మాత్రమే ఆలోచనను మనము చూస్తున్నాం. కనుక దయచేసి నేను చెప్తున్నాను, దేవుడి రాకడప్పుడు అనేకమైన విషయాలను, అనేకమైన ప్రమాదాలను, అనేకమైన ఉగ్రతని మనం చూడాల్సి వస్తుంది. కనుక మనము ఆ ఉగ్రత రాకమునిపై, ఆ ప్రమాదం రాకమునిపై మనము జాగ్రత్త పడాలి. దేవుడి స్తోత్రం. మరొక అధ్యాయాన్ని మనం చూసినట్టయితే జఫన్యా చూడాలి. జఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. ఇది నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీద రాకమునిపే, మిమ్మును శిక్షించక మునిపే, యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఎక్కడికి రావాలి? కూడి. దేవుని ఉగ్రత రాకమునిపే, దేవుని యొక్క అగ్ని మీ మీదకి రాకమునిపే, ఆయన శిక్ష మీ మీదకి రాకమునిపే కూడి ఎక్కడికి రావాలండి? ఎడిపోయారంతా? ఇలా ఎడిపోయారు అందరూ. కూడి ఎక్కడికి రావాలి? దేవుడి గడికి రావాలి. కూడి దేవుని సన్నిధికి రావాలి. ఆ ప్రమాదం, ఆ ఉగ్రత, ఆ యొక్క శిక్ష మనం తప్పించుకొని నిశ్చయముగా మనం క్షేమంగా ఉండాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రభుత్వం మనము ఉండాలి. ఎందుకంటే ఉగ్రత దినము రాబోతుంది, శిక్ష వచ్చే దినము రాబోతుంది. నిశ్చయముగా ఆ దినము నుండి మనం తప్పించబడాలి అంటే, ఆ దినము నుండి మనం రక్షణలోకి రావాలి అంటే ఖచ్చితంగా మీరు కూడి రండి. ఎక్కడికి రండి? కూడి దేవుని సన్నిధికి మీరు కూడి రండి. ఈరోజు దేవుని సన్నిధికి కూడి రావటానికి చాలా మందికి కష్టమైపోయింది. అవునా? దేవుడి సన్నిధికి కూడి రావటానికి చాలా కష్టమైపోయింది. కనుక దయచేసి ఈరోజు వాక్యంలో రాయబడిన విధంగా మనం చూస్తున్న విధంగా మనం చూస్తుంటే దేవుని ఉగ్రత త్వరగా రానయ్యింది. రగులు కొట్టడానికి, నాశనం చేయడానికి, ఇబ్బందికి గురి చేయడానికి, అనేకమైన శ్రమల పాలు చేయడానికి ఆయన త్వరగా రానై ఉన్నాడు. కనుక దయచేసి ఆయన ఉగ్రత దినము రాకమునిపై, ఆయన అగ్ని మన మీదకి రాకమునిపై, ఆయన శిక్ష మన మీదకి రాకమునిపై మీరందరూ కూడా కూడి దేవుని సన్నిధికి రండి. మనమందరం కూడి దేవుని సన్నిధికి ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ప్రమాదం మన మీదకి రాకుండా, మన వారి మీదకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ఈరోజు చాలా మంది రాకడ విషయానికి ఎవరు భయపడట్లేదు. చెప్పాలి, రాకడ విషయంలో ఎవరు కూడా భయపడట్లేదు. రాకడంటే ఎవరికి భయము లేదు, దేవుని ఉగ్రత అంటే ఎవరికి భయము లేదు. చాలా మంది ఏది జరిగేదో జరిగింది అంటున్నారు. ఏమంటున్నారు? ఎలా జరగాల్సింది అలా జరిగింది, ఏది జరగాల్సింది అది జరిగింది, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏది జరిగిందో జరగనియండి అంటున్నారు. ఏది జరిగిందో జరగనియండి అంటే మంచి జరిగితే బాగాలేదు, మంచి జరిగితే బాధ లేదు, మంచి జరిగితే ఇబ్బంది ఏమి లేదు. కానీ మంచి జరగకుండా ఏమైనా నిశ్చయంగా అపాయకరమైన పరిస్థితులు కనుక మనం ఉంటే
ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం తెలుసా? భయంకరమైన పరిస్థితులను మనము ఎదుర్కోబోతున్నాము. కనుక దయచేసి అందుకనే దేవుడు ప్రతిసారి కూడా రక్షణ పొందిన వారిని, రక్షణలో ఉన్నవారిని మీరు సిద్ధపాటుగా ఉండండి, మెలకుగా ఉండండి, లేఖనానికి కట్టుబడి ఉండండి, దేవుని వాక్యానికి మీరు కట్టుబడి ఉండండి అని పదే పదేగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యోవేలు గ్రంథం మనం చూసినట్టయితే 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదవాలి. ఒక ఆయనకి ఒక దర్శనం వచ్చింది, అనగా ఒక వాక్కు ప్రత్యక్షమైంది. ఏ వాక్కు? మనం చూసినట్లయితే యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఎవరికంట? యోవేలుకి యెహోవా వాక్కు ప్రత్యక్షమైందంట. అక్కడ అంటున్నాడు, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరగలేదు. ఎలాంటి సంగతి? రాబోతున్న ఉగ్రత, రాబోతున్న ప్రమాదం, రాబోతున్న విపత్తు నుండి ఎప్పుడు కూడా జరగని సంగతులు, ఎప్పుడు కూడా రాని విషయాలు, ఎప్పుడు చూడని ఆ పరిస్థితులు మీరు చూడబోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దయచేసి ఇక్కడ రాయబడింది, ఈ సంగతులన్నీ మీ బిడ్డలకు తెలియచేయండి. ఏ సంగతులన్నీ? దేవుని ఉగ్రత, దేవుని ప్రమాదం, దేవుని కోపము, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరికి తెలియజేయాలి? మీ పిల్లలకి మీరు చెప్పాలి. ఎవరికి తెలియజేయాలంట? మీ పిల్లలకి మీరు తెలియజేయండి, మీ పిల్లలకి మీరు బోధించండి. ఎవరు బోధించాలి? ఆదివారం వస్తే సావుకుడు బోధిస్తాడు, లేకపోతే శనివారం బోధిస్తాం, లేదంటే శుక్రవారం చెప్తాం, లేదా బుధవారం చెప్తాం. అన్ని సమయాల్లో దగ్గరగా సమీపంగా ఉండేది మీరే గనక ఉగ్రత గురించి, దేవుని కోపం గురించి, దేవుని యొక్క రక్షణ గురించి, దేవుని వాక్యం గురించి మీరు మీ పిల్లలకి ఏం చేయాలి? బోధించాలి. మీరు చాలా మంది చెప్పే మాట ఏంటంటే, వాడు నా మాట వినడం. ఏమంటారు? వాడు నా మాట వినడు. ఎందుకంటే ఖచ్చితంగా వింటాడు. చెప్పాల్సిన సమయంలో కనుక మనం చెప్తే, చెప్పాల్సిన విధంగా చెప్తే ఖచ్చితంగా వింటారు. అందుకని అంటున్నాడు, మీ బిడ్డలకి ఖచ్చితంగా ఈ విషయాల్ని తెలియజేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని రాకడ మిడతల్ని, గొంగళి పురుగుని ఏంటి ఒకటి దానికి ఒకటి, ఒకదాన్ని ఒకటి తినుకుంటూ వచ్చాయంట. ఒకదాన్ని ఒకటి తినుకుంటూ వచ్చాయి. లాస్ట్లో మనం చూసినట్టయితే మిడతలు భూమి మీదకి వచ్చి, చెప్పాలి, మిడతలు భూమి మీదకి వచ్చి సమస్తము పాడి పంటలన్నిటినీ తినేవా. ఐగుప్తి 10 తెగుల్లో మిడతలు రావటం కూడా ఒక తెగులు. అర్థమవుతుందండి? నిర్గమకాండం 10వ అధ్యాయము 3 నుంచి మనం చదివితే 6వ వచనం దాకా అక్కడ రాయబడ్డ 10 తెగుల్లో నిర్గమకాండంలో ఉపయోగించబడిన తెగులు మిడతలు. అదే మిడతలు దేవుని రాకడ సమయంలో ముందుగా, దేవుని రాకడ సమయంలో ఖచ్చితంగా మిడతలు భూమి మీదకి వస్తాయని, అవన్నీ కూడా నాశనం చేస్తాయని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. అంటే అనేకమైన సమస్యలు, అనేకమైన ప్రమాదాలు, అనేకమైన ఇబ్బందులు మనం ఎదుర్కోబోతున్నామని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. కనుక వాటన్నిటిని కూడా మనము చాలా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో ఉండి దేవుడితో ఉంటే ఆయన పిల్లల్ని ఎలా ఆయన కాపాడుకోవాలో దేవుడికి బాగా చెప్పాలి. ఆయన పిల్లల్ని ఎలాగా కాపాడుకోవాలో దేవుడికి బాగా తెలుసు. కనుక దయచేసి నిశ్చయముగా మనము దేవుని వైపు తిరిగేవారుగా, దేవునితో ఉండేవారుగా మనం నడవాలని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. మనం చూద్దామండి ఒకసారి. హెజ్కేలు ఏం చెప్తున్నాడు దేవుని రాకడ విషయంలో? హెజ్కేలు గ్రంథం ఒకసారి తీయండి. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం. చెల్లి చదువు ఒకసారి, చదువు. హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్టయితే, నరపుత్రుడా, నీవు నీ ప్రజలకు సమాచారము ప్రకటించి వారితో ఇట్టను, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు, ఏ జనులంట? ఆ జనులు తమలో ఒకరినొకరు ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదకి ఖడ్గము వచ్చినట్టు చూచి బాకా ఊది, ఏముదంట? బాకా ఊది ప్రజలను హెచ్చరిక చేశాను.
ఆ సమయమున ఎవడను బాక నాదమును విని ఉన్న జాగ్రత్త పడినందున, చెప్పాలి, జాగ్రత్త పడనందునను ఖడ్గము చేత వాడిని ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నిశ్చయముగా దేవుని ఉగ్రత వచ్చినప్పుడంటే బాకా ఊదటం అంటే మీకు అర్థమైందా? బాకా ఊదటం అనగా వాక్యాన్ని ప్రకటించడం. దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని ప్రమాదం రాబోతుంది. దయచేసి మీరందరూ మీ ప్రాణాలను రక్షించుకోండి, మీరు కాపాడబడాలి, మీరు క్షేమంగా ఉండాలి. పాపాన్ని విడిచిపెట్టండి, పాపాన్ని వదిలిపెట్టి, అతిక్రమం వదిలిపెట్టి నిశ్చయంగా దేవుని వైపు తిరగండి, దేవుని పక్షాన నిలవండి అని చెప్పినా కానీ జాగ్రత్త పడకపోతే ప్రాణము ఖచ్చితంగా పోతుంది. అయితే అతని ప్రాణం పోవటం వల్ల అతని ప్రాణానికి అతనే ఉత్తరవాది అవుతాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు జాగ్రత్త పడమని మనం ఎన్నో విషయాలు చెప్తాం. మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా దేవుని అనుసరించండి, జాగ్రత్తగా మీరు మారుమనసు పొందండి, బాప్తిసం పొందండి, బాప్తిసం పొంది దేవుని ఆత్మను పొందండి. ఆ రక్షణలో ఉన్నవారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. రక్షణలో ఉన్నవారు, రక్షణలో నడుస్తున్న వారు చాలా జాగ్రత్తగా మెసులుకుండని అనేకమైన విషయాలు మనం చెప్తాం. చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడలేదు అనుకోండి, ఏమవుతుంది? జాగ్రత్త పడకపోతే తన ప్రాణం పోయినప్పుడు తన ప్రాణానికి పోవటానికి ఎవరు ఉత్తరవాదులు కాదు, తనకు తానే ఉత్తరవాది. ఎందుకంటే జాగ్రత్త పడలేదు కాబట్టి. ఈరోజు చూడండి, రక్షణ పొందిన వాళ్ళు జారిపోయి పడిపోయి తాగుతున్నారు అనుకోండి. నువ్వు రక్షణలో ఉండి తాగుతున్నావు, జాగ్రత్త, నువ్వు అలా తాగకూడదు. రక్షణలో ఉండి నువ్వు పాపం చేస్తున్నావు, జాగ్రత్త, నువ్వు అలా చేయకూడదు. నీ జీవితాన్ని సరి చేసుకో, చక్కగా ఉండు. దేవుని రాకడ రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, నువ్వు చక్కగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పినా కానీ వెళ్ళలేదు అనుకోండి, తాగి తాగి చనిపోయాడు అనుకో, అతని ప్రాణానికి ఉత్తరవాది ఎవరు? చెప్పినా నీవు కాదు, సావుకులు కాదు, మరి ఎవరు కాదు, తన ప్రాణానికి తనే ఉత్తరవాది. అయితే చెప్పినప్పుడు విని, ఆ బాకానాదము విని, అనగా బాకానాదం అనగా ఆ దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ శబ్దం వస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం వింటామో దాన్ని బాకానాదము అన్నారు. అయితే ఆ శబ్దం ద్వారా విని అంట మనం జాగ్రత్త పడినప్పుడు నిశ్చయముగా రక్షించబడతాము అని వాక్యం కింద భాగంలో రాయబడి ఉంది. మనం ఎప్పుడైతే జాగ్రత్త పడమో, ఎప్పుడైతే జాగ్రత్తని కోల్పోతామో ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రక్షణలో ఉండి మందు తాగేవాళ్ళు, రక్షణలో ఉండి పాపం చేసేవాళ్ళు, రక్షణలో ఉండి నానా విధాలుగా నడిచేవాళ్ళు ఉన్నారు. అటు వారందరినీ ప్రభువే చూసుకోవాలి. అయితే నిశ్చయముగా ఈరోజు మనం ఎలాగున్నాం? ఈరోజు మనం ఎన్నోసార్లు బాకానాదం వింటున్నాం, ఎన్నోసార్లు ఆ వాక్యం వింటున్నాం, ఎంతోమంది దైవజనులు మనకు ప్రకటిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, దేవుని రాకడ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, దేవుని రాజ్యం సమీపించింది, జాగ్రత్తగా ఉండండి అని అనేక పర్యాయములు మనం ఈ మాటను ఎక్కువ సార్లు విన్నాం. అయినా కానీ జాగ్రత్త లేకుండా నడిస్తే చెప్పాలి, అపాయము హఠాత్తుగా, చెప్పాలి, హఠాత్తుగా వచ్చేస్తుంది. హఠాత్తుగా వచ్చినప్పుడు చనిపోతే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా కనుక లేకపోతే తన ప్రాణానికి తనే ఉత్తరవాది, మరి ఎవరు కూడా కాలేరు. కనుక దయచేసి, ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. ఈరోజు చాలా మందిని మనం మారు మనసు విషయంలో కనుక హెచ్చరిస్తే రకరకాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఏ విధంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారంటే, మారు మనసు పొంది మీరు రక్షణ పొందండి, దేవుడు రాకడ సమీపంలో ఉంది అంటే, అదిగో నా ఎదిరింటోడు మారు మనసు పొందాడు, ఎదిరింటోడు రక్షణ పొందాడు, వాడు రక్షణ పొంది వాడేం మారలేడు, రక్షణ పొంది వాడేం పరిశుద్ధంగా లేడు, వాడు అపవిత్రంగానే ఉన్నాడు, వాడు పాపం చేస్తూనే ఉన్నాడు, రక్షణ పొంది కూడా. వాడు పొందినోడు అలా ఉంటే ఇంక నేను పొంది ఏం చేయాలి? ఎదుటి వారిని పోల్చుకునే వాళ్ళు ఉన్నారు, ఎదుటి వారిని చూపే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్లో ఒక్కడు కూడా నీతిమంతుడు యేసయ్య తప్ప, చెప్పాలి, యేసుప్రభు వారు తప్ప ఎవరు కూడా నీతిమంతులు లేరు. అందరిలో ఏదో ఒక మైనస్, అందరిలో ఏదో ఒక పొరపాటు ఉంటూనే ఉంది, యేసయ్యలో తప్ప. అందుకని పరిశుద్ధుడు లేడు, ఒక్కడును కూడా లేడు. రోమా రాసిన పత్రికలో రాయబడింది, పరిశుద్ధుడు లేడంట, ఒక్కడును కూడా లేడంట. అందరూ దోవ తప్పి, చెప్పాలి, ఏకంగా పనికిమాలిన వారు అయిపోయారని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. కనుక దయచేసి ఈరోజు ప్రాణం పోయిన తర్వాత రక్షింపబడటానికి కుదరదు, చనిపోయిన తర్వాత రక్షణ పొందడానికి కుదరదు.
చనిపోయినాక సరి చేసుకోవడానికి కుదరదు. చనిపోయిన తర్వాత ఏడవటానికి, ప్రలాపించడానికి, నన్ను విడిపించమని అడగటానికి ఎటువంటి ప్రయోజనము లేదు. బ్రతికుండగానే, సజీవులుగా ఉండగానే దేవునికి భయపడి, దేవుని రాకడికి భయపడి, మనం నిశ్చయంగా దేవుని వాక్యానికి భయపడి మనం సరి చేసుకుని దేవుని ఎదుట ఎప్పుడైతే ఖచ్చితంగా ఉంటామో మనం రక్షించబడతాం, మనం తప్పించబడతాం. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు కనుక మనం ప్రవర్తిస్తే, మన ఇష్టం వచ్చినట్టు కనుక మనం నడిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఒకవేళ మనుషులు ఎవ్వరు కూడా మనల్ని ఏమనకపోయినా దేవుడు మాత్రము వదిలిపెట్టడు. దేవుని స్తోత్రం. ఈరోజు బాకానాథ్ విని ఎంతమంది మారుతున్నారండి? వాక్యం విని ఎంతమంది మారుతున్నారు? ఎంతవరకు దేవునికి లోబడుతున్నారు? ఎంతవరకు దేవునికి భయపడుతున్నారు? ఎంతవరకు దేవుని వాక్యానికి భయపడుతున్నారు? ఈరోజు దేవునికి కానీ దేవుని వాక్యానికి కానీ భయపడేవారు లేరు. ఫ్యాషన్ అయిపోయింది. అంతా కూడా నచ్చితే రావడం, నచ్చకపోతే పోవటం. అవునా? నచ్చితే రావటం, నచ్చకపోతే పోవటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో రాయబడి ఉంది. మనం చూసినట్టయితే మరొక మాటను చూద్దామండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. ఒకసారి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం అక్కడ గమనించాలి. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటుడి, దేశములో బోర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట చేయాలంట? చెప్పాలండి. హెచ్చరిక ఎట చేయాలి? గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్టనగా ప్రాకారము గల పట్టణములోనికి పోవునంతగా పొంగి రండి. ఎట రావాలంట? ప్రాకారంలోకి వెళ్ళి పొంగి ఎట్లాగైతే గోడలు కూడా దాటి వస్తాయో అలాగా మీరు రండి. ఎందుకంటే ఉగ్రత చాలా దగ్గరలో ఉంది కనుక. ఎట్ట ప్రకటించాలంట? గట్టిగా ప్రకటించాలంట. గట్టిగా ప్రకటిస్తే సంఘం ఖాళీ అయిపోతుంది. గట్టిగా ప్రకటిస్తే మందిరానికి రావట్లా. గట్టిగా చెప్తే వస్తున్నారండి. చెప్పాలి. నువ్వు ఖచ్చితంగా దయచేసి మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను చాలా విషయాన్ని ఓపెన్గా చెప్పాలనుకుంటున్నా. గట్టిగా ప్రకటించడం అంటే ఏంటి? నువ్వు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడావనుకో నీకు పరలోకం లేదు అన్నాను అనుకో, చెప్పాలి. వస్తారండి 2వ వారం. నువ్వు సీరియల్ సినిమాలు చూస్తున్నావేమో, ఒకళ్ళు చూసావనుకో నీకు పరలోకం లేదు రామాక అన్నావు అనుకో, చెప్పాలి. అట్లా చూస్తూ రాకూడదు, నువ్వు సరి చేసుకో అని గట్టిగా చెప్పామనుకో వస్తారా? ఇలా కదిలితే ఇక మమ్మల్ని టార్గెట్ చేశారంట. అవునండి. గట్టిగా చెప్తే దేవుని సన్నిధికి రావట్లేదు. గట్టిగా హెచ్చరించినా, గట్టిగా చెప్పినా, గట్టిగా ప్రకటించినా ఏమవుతున్నారు? దేవుని సన్నిధికి ఆగిపోతున్నారు, రావట్లా. గట్టిగా ఈరోజు ప్రకటించడానికి లేదండి. గట్టిగా ప్రకటించడానికి లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి లేదు కనుక. అయితే ఇక్కడ చూడండి, నిశ్చయముగా ప్రాకారము గల పట్టణమునంట చూడండి, పోవునంతగా పొంగి రండి. ఎట్లా రావాలి? పొంగి రావాలంట. భయంకరమైన దినాలు, భయంకరమైన పరిస్థితులు ముందు ఉన్నాయి. వాటన్నిటిని తప్పించుకోవాలంటే, ఆ ఉగ్రత ప్రమాదం అంతా తప్పించుకోవాలంటే, ఆ అపాయం అంతా తప్పించుకోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుడి గారికి రావాలి. కానీ ఈరోజు చాలా మంది మనం గట్టిగా ప్రకటించిన, గట్టిగా హెచ్చరిక చేసిన, ఈరోజు హెచ్చరిక చేయడానికి లేదు, గట్టిగా ప్రకటించడానికి లేదు. దయచేసి ఈరోజు గట్టిగా ప్రకటించిన, హెచ్చరించిన వెంటనే దేవుని సంఘానికి దూరం అవుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దయచేసి ఈరోజు మనం అటువారు ఉంటే మనమే సరి చేసుకోవాలి. దైవజనులు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గ్రహించాలని దేవుని వాక్యం స్పష్టంగా
రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు ఒకసారి దాన్ని పరీక్షించాలి. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని గట్టిగా ప్రకటిస్తున్నప్పుడు, గట్టిగా హెచ్చరిస్తున్నప్పుడు చాలా మంది ఆగుతున్నారు. అయితే ఇక్కడ రాయబడిన మాట, దేవుని వాక్యము నీదో నాదో కాదండి. చెప్పాలి, దేవుని వాక్యం నీదో నాదో కాదు. ఇక్కడ ఏం రాయబడి ఉంది? మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. మనం గమనించాల్సిన విషయం ఏంటి? దేవుని వాక్యం వెళ్ళనే మన ముందుకు వచ్చినప్పుడు, దేవుని వాక్యము మన ముందుకి ప్రకటించబడుతున్నప్పుడు మనం గమనించాల్సింది, గ్రహించాల్సిన విషయం ఏంటి తెలుసా? సావుకుడు మాట్లాడట్లేదు, సావుకులు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. తప్పిదములన్నింటినీ, పొరపాట్లన్నింటినీ, సందేహాలన్నింటినీ సరి చేసుకొని నిశ్చయముగా దేవుని పక్షాన మనం నిలిచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక ఈ సమయం పోతే మరలా రావచ్చు, రాకపోవచ్చు. నీకు ప్రకటించే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కనుక దయచేసి భయంకరమైన దినాలు వాటిని ఎదుర్కోవాలంటే, వాటి నుండి మనం తప్పించబడాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని అనుసరించి భయపడి దేవుని వాక్య ప్రకారంగా మనం నడిచినప్పుడు ఆయన పిల్లలందరినీ కూడా దేవుడు నిశ్చయముగా రక్షించడానికి, బలపరచడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఒకసారి 34వ కీర్తన చూద్దామండి. 34వ కీర్తన 12వ వచనం. బ్రతక గోరువాడును, చెప్పాలి, ఇక్కడ ఏం రాయబడినది? బ్రతక గోరువాడెవడు? అవునా? బ్రతక గోరువాడెవడు? క్వశ్చన్. రెండో మాటను మనం చూసినట్లయితే, మేలు నందు అనేక దినములు బ్రతక గోరువాడెవడును. అవునా? ఫస్ట్ మాట ఏమంటున్నా? బ్రతక గోరువాడెవడును ఉన్నాడు. ఎవడున్నాడు? క్వశ్చన్. రెండో మాట ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తే, మేలు నొంది అనేక దినములు బ్రతుక గోరు వాడెవడునున్నాడు. ఎవరున్నారు? ఈరోజు చాలా మంది భూలోకమే శాశ్వతం అనుకుంటున్నారు, భూమే శాశ్వతం అనుకుంటున్నారు. నేను బ్రతుకుతాను అనుకుంటున్నారు. కానీ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చనిపోవలసిందే. నిశ్చయముగా ఇక్కడ దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు, బ్రతక గోరు వాడెవరు? బ్రతికేది ఎవరు? నిశ్చయముగా యేసు రక్తంలో ఎవరైతే కడగబడ్డారో, ప్రభు రక్తంలో కడగబడి ఎవరైతే చక్కగా వారి జీవితాన్ని, పరిశుద్ధతని, భక్తిని కాపాడుకుంటూ నడుస్తున్నారో, క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు నిశ్చయముగా చెప్పాలి, ఇక్కడ చనిపోయిన పరలోక రాజ్యంలో బ్రతుకుతాడు. ఒకరి ఇక్కడ శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, మేలు ఒకరు మనకు దొరకపోవచ్చు భూలోకంలో. కానీ పరలోకమందు మాత్రం గొప్ప మేలుని దేవుడు మన కోసం దాచి ఉంచాడు. కనుక దయచేసి ఈరోజు మనం మేలు ఒకవేళ భూమి మీద అనుభవించినా, మేలు పొందుకున్నా, మనము ఎన్నాళ్ళు బ్రతుకుతామండి? చెప్పాలి, ఎన్నాళ్ళు బ్రతుకుతారు? ఈరోజు 80 ఏళ్ళు బ్రతకడం కష్టమైపోయింది. 80 ఏళ్ళు కూడా నమ్మకం లేదు. అవునా? 80 ఏళ్ళు కూడా నమ్మకం లేదు. 30 ఏళ్ళకి, 35 ఏళ్ళకి, 25 ఏళ్ళకి, 15 ఏళ్ళకి, 10 ఏళ్ళకి అంటే చనిపోతున్న వారు మనం చాలా మందిని చూస్తున్నాం. కనుక దయచేసి నిశ్చయముగా బ్రతకాలి అంటే ఇక్కడ చచ్చిపోవాలి. మనం భూలోకంలో ఉన్న ఆశలు, కోరికలు, ఏమంటే సిద్ధాంతాలు, ఇట్లా లోక సంబంధమైన విషయం అంతా కూడా మనము చనిపోవాలి. లోకంలో చనిపోయి పరలోకంలో బ్రతకాలి. మనం లోకంలో బ్రతుకుతున్నామంటే బతుకుతున్నాం పేరే అన్నట్టు ఉండకూడదండి. నిశ్చయముగా మనము పరలోక రాజ్యంలో బ్రతకాలి అంటే ఇక్కడ చనిపోవాలి. ఇక్కడ ఆశలన్నీ చనిపోవాలి, ఇక్కడ కోరికలన్నీ చనిపోవాలి, ఇక్కడ సిద్ధాంతాలన్నీ చనిపోవాలి, మూఢనమ్మకాలన్నీ చనిపోవాలి. నిశ్చయముగా మనము పరలోక రాజ్యంలో బ్రతకాలి. అక్కడ బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ చనిపోవాల్సిందే. ఆశలు, కోరికలు, విధానాలు, పద్ధతులు అన్నీ కూడా
చనిపోవాలి. మేలు నొందటం అనేది చాలా శ్రేష్టమైనది. మేలు ప్రతి ఒక్కరికి దేవుడు చేస్తాడు. మంచి వారికి మేలు జరుగును అని వాక్యంలో రాయబడింది. మంచి వారి పట్ల దేవుడు విడవగా మేలు చేయనని వాక్యంలో రాయబడింది. మేలు చేయడం ఖాయం, మేలు జరగటం ఖాయం. ఎప్పుడంటే మనం దేవునిలో ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నప్పుడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మేలు నొంది అనేక దినములు బ్రతుకోరు వాడు ఎవరు క్వశ్చన్ చేస్తున్నాడు. ఎవరు బ్రతుకుతున్నారు? మేలు, ఇల్లమ్మటి ఇల్లు, పొలాలమ్మటి పొలం, బంగారం అంటే బంగారం, డబ్బంటే సంపూర్ణంగా సంపాదించి సమకూర్చి అంత బాగానే ఉంది. కానీ కాబట్టి ఒకదానికి ఒక టయాన ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దయచేసి మనము చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఒకసారి మనం చూద్దామండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనంలో ఏం రాయబడి ఉంది? రేపటి దినమున గూర్చి అతిశయపడకము, ఏ దినము ఏమి సంభవించునో అది నీకు తెలియదు. రెండు విషయాలు చెప్పాడు. రేపటి దినమున గూర్చి అతిశయపడకము. సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట ఉంది. తీసారా? సామెతల గ్రంథం 27వ అధ్యాయము మొదట్లో రేపటి దినమున గురించి అతిశయపడకము అన్నాడు ఫస్ట్ మాట. రెండో మాట అంటున్నాడు, ఏ దినము ఏమి సంభవించునో అది నీకు తెలియదు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్టయితే రేపటి దినము గురించి అతిశయపడద్దు అని ఎందుకన్నాడు? రేపు ఏం జరుగునో, రేపు ఏమి సంభవించునో, రేపు ఎలాగుంటుందో, రేపు మంచి జరిగిందో చెడు జరిగిందో ఎలాగా మనకి ఉంటుందో ఎవ్వరికి కూడా తెలియదు. ఎందుకంటే అది జరిగిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. అది కీడైనా మేలైనా మంచి అయినా చెడ్డైనా. రెండో మాట ఏమంటున్నాడు? ఏ దినము ఏది సంభవించునో నీకు తెలియదు. అంతేనా? సంభవించే ముందుగా మనకు తెలిసింది అనుకోండి, మనం తప్పించుకుంటామో లేదా? మనకి ఏదైతే రాబోతుందో, ఏ అపాయం అయితే రాబోతుందో, ఏ కీడైతే రాబోతుందో, ఎటువంటి పరిస్థితి అయితే మనకు రాబోతుందో అది కనుక మనకి ముందే తెలిసింది అనుకోండి, ఏమవుతాం? నిశ్చయముగా ముందుగానే తప్పించుకుంటాం. ఎందుకంటే రేపటి సంగతి మనకు తెలుసు కనుక. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏ దినము ఏది నీకు సంభవించినా తెలీదు, సంభవించినప్పుడే తెలిసింది మనకి. ఆ జరిగే సమయాన్ని అప్పటికప్పటికే హఠాత్తుగా మనకి తెలుస్తుంది. కనుక రేపటి దినం అనే దాని గురించి నువ్వు ఆలోచించకూడదు. రేపు అనే మాట ఉండకూడదు. ఇప్పుడు నువ్వు దేవుళ్ళు ఎలా ఉన్నావు, ఈ సమయంలో దేవుళ్ళు ఎలా నడుస్తున్నావు, ఈ సమయంలో దేవుళ్ళు నువ్వు ఎలాగా ఉన్నావు అనేదే కావాలి. ఈ సమయాన నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావా లేదా, ఈ సమయాన దేవుల్లో ఉండి పాటలు పాడుతున్నావా లేదా, ఈ సమయాన దేవుళ్ళు ఉండి ఆరాధన చేస్తున్నావా లేదా, ఈ సమయాన నువ్వు నీ జీవితాన్ని సరి చేసుకొని మార్మల్స్ పొంది రక్షణ పొందేవా లేదా అన్నట్టే ఉండాలి. ఈ రోజుకి ఇప్పుడే చూడాలి, ఇప్పుడే చూడాలి. కానీ రేపు జరగబోయే దాని గురించి ఆలోచించకూడదు. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే పెద్దలు ముందు చూపు ఉండాలంట. ఏ చూపు చెప్పాలంటే ఏ చూపు అంట? ముందు చూపు ఉండాలిరా అంటారు చాలా మంది. ముందు చూపు దేనికి? రేపు అనేది ఉండాలి. ముందుగానే పిల్లలకి సమకూర్చాలి, కుటుంబానికి సమకూర్చాలి, రేపు అనేది భద్రత ఉండాలి అంటారు. అయితే లోక సంబంధమైన దాని విషయంలో అంత జాగ్రత్త మనం తీసుకున్నట్లయితే మరి పర సంబంధమైన దాని విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి? ఏమండి? లోక సంబంధంగా ఇల్లు సంపాదించే విషయంలో, బంగారము పొలము మనం ఏదైతే సంపాదిస్తున్నామో వాటిలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ పర సంబంధమైన వాటిలో కూడా ఉండాలి కదా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎందుకంటే రేపు నాకు పరలోకం ఉందో లేదో చూసుకోవాలి. రేపు నేను దేవుని రాజ్యం వెళ్తానో లేదో, రేపు దేవుని రాజ్యంలోకి నాకు ప్రవేశం ఉందో లేదో, ఒకవేళ నేను దేవుని రాజ్యానికి వెళ్ళే పరిస్థితి కనుక లేకపోతే ఎందుకు లేదు, మనం ఇక్కడే సరి చేసుకోవాలని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సరి చేసుకోవటాలు ఏమి ఉండవు. ఆడికి వెళ్ళిన తర్వాత బతిలాటాలు, సరి చేసుకోవటాలు, రోధించటాలు, క్షమించమని అడగటాలు, ఎవరిని చనిపోయి దేవుడి కాడికి వెళ్ళిన తర్వాత సరి చేసుకోవడానికి ఎటువంటి అవకాశము ఉండదు. ఇక్కడ ఉండగానే ఏం చేయాలి? ఇక్కడ ఉండగానే సరి చేసుకోవాలి. ఇక్కడ ఉండగానే మనము చెప్పాలి, అన్నిటినీ దేవునికి ఇష్టంగా మలుచుకోవాలి. ఇప్పుడు చాలామంది మనకి ఇష్టంగాను, మన ఇంట్లో వాళ్ళకి ఇష్టంగాను, తల్లిదండ్రులకి ఇష్టంగాను చేసేవాళ్ళు ఉంటారు. అది పని విషయం కానీ ఏదైనా. కానీ
మనం చూసినట్టయితే దేవునికి ఇష్టంగా మలుచుకోవాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి. మనం చేసే పని కానీ, మనం వేసుకునే వస్త్రాలు కానీ, మన మాట కానీ, ఆలోచన కానీ, క్రియ కానీ, పని కానీ ప్రతిదీ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండి మలుచుకోవాలి. కానీ ఈరోజు దేవుని ఇష్టాన్ని ఎవరు కోరుతున్నారు? దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనని, దేవుని యొక్క విధానాన్ని ఎవరు కోరుతున్నారు? చాలా మంది కూడా వారికి నచ్చినట్లుగా వెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 29 చదువుతారు ఒకసారి. దాని పక్కనే అక్కడేమని రాయబడి ఉంది? సామెతల గ్రంథం 29 మొదట్లో మనం చూసినట్లయితే, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వానికి చెప్పాలి, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనము తటస్థించును. అవునండి, హఠాత్తుగా ఏమొస్తుంది? నాశనం వస్తుంది. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడికి ఏమొస్తుందంట చెప్పాలి, మరి తిరుగు లేకుండా అన్న మాట మీకు ఒకసారి అర్థమైందా? తిరుగు లేకుండా అంటే ఇక మళ్ళీ తిరిగి క్షమాపణ అడగటం కానీ, తిరిగి మళ్ళీ వేరేగా మనం అడగటం కానీ ఏం లేదు. ఇక తిరుగు లేకుండా అంటే తిరిగి మళ్ళీ నువ్వు క్షమించమని అడగటానికి కానీ, లేదంటే నేను మార్చుకుంటానని అడగటానికి కానీ ఇంక అవకాశం ఏమి ఉండదు. ఆ సమయాన ఉంటుందా? ఆ సమయాన్ని ఏముండదు. అప్పుడు ఏమవుతుందంట? నిశ్చయముగా హఠాత్తుగా ఏమొస్తుందంట? నాశనం వచ్చేస్తుంది. కనుక దయచేసి ఈరోజు చాలా మంది జీవితాల్లో అదే జరుగుతుంది. హఠాత్తుగా అప్పుడు దాకా బాగానే ఉంటాడు ఇంటి యజమానుడు, వెంటనే మారిపోతాడు. అప్పుడు దాకా బాగానే ఉంటాడు ఇంటి యజమానురాలు, మారిపోతుంది అప్పటికప్పుడు. అప్పుడు దాకా పిల్లలు బాగానే ఉంటారు, సడన్గా మారిపోతారు. అప్పుడు దాకా బాగానే ఉంటాడు స్నేహితులు, సడన్గా మారిపోతారు. అప్పుడు దాకా ఆత్మీయులు, బంధువులు అందరూ బాగానే ఉంటారు, సడన్గా వెంటనే ఏమైపోతారు చెప్పాలంటే? సడన్గా మారిపోతారు. పరిస్థితులు కూడా, ప్రకృతి కూడా ఏమవుతుంది? సడన్గా మారిపోతుంది. ఏ సంవత్సరం లేనంతగా ఈ సంవత్సరం భయంకరమైన ఎండలు అనుభవించారు మొన్నటిదాకా. అంటే మేమైతే చెట్లు ఎత్తుకున్నాం పారిపోవాలని. దేవుని మహాకృపను బట్టి ఆ టయానికి తీసుకున్నాం. కానీ మామూలుగా అయితే రేకులు దెబ్బ తట్టుకోలేక పారిపోవాలనిపించింది. అంటే ఏ సంవత్సరం లేవు అంతగా. ఈ సంవత్సరం ప్రకృతి దాని యొక్క ప్రభావాన్ని చూసాం, ఎండ ప్రభావాన్ని. అందరూ కూడా దేవుని స్తోత్రం. డాబాలు ఉన్నవారు, ఏసీలు ఉన్నవారు అందరూ తప్పించబడ్డారు. రేకులు ఉన్నవారు, ఏమంటే ఏసీ లేని వారు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు చాలాగా. కనుక దయచేసి ప్రకృతిలో మార్పులు కనపడుతున్నాయి. చాలా విధానాలు, రాకడికి సంబంధించిన విషయాలు చాలా కంటి ముందు కనపడుతున్నాయి. కానీ మనం ఇంకా అజ్ఞానంగా ఉండకూడదండి. అన్ని విషయాలు మనకు కనపడుతున్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. అన్ని విషయాలు మనకి వెల్లడవుతున్నప్పుడు మనం సిద్ధపడాలి. ఎక్కువగా దేవుని సన్నిధిలో దేవుడితో గడపడానికి ఇష్టపడాలి. రాత్రి వేళ ఉపవాస ప్రార్థనలు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు ఇక్కడ. ఎలా కొంతమంది వచ్చాం, రాత్రి ఒక్కళ్ళు కూడా కనిపించలేదు. మాకు భయంగా వచ్చి ఆరాధన జరిపించి అందరి కోసం ప్రార్థన చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దయచేసి దేవుని వాక్యం చెప్తుంది లోబడమని. ఏమనంట? లోబడమని. లోబడాలి. ఎవరికి లోబడాలి చెప్పాలి? ఎవరికి లోబడాలి? మన మనుషులకు లోబడతాం, కొట్టేవారికి లోబడతారు. అవునండి, తిట్టేవారికి, కొట్టేవారికి, హింసించేవారికి, అటు వారికి లోబడుతున్నారు చాలా మంది. కానీ దేవుని వాక్యం చెబుతుంది మనం ప్రభుకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని సన్నిధికి లోబడాలి. దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి ఎప్పుడైతే లోబడతాం మనం ఆస్వాదించబడతాం, దీవించబడతాం, మేలు జరుగుతుంది, అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎవరు ఊహించిన విధంగా దేవుడు చేయబోతున్నాడు. కానీ ఎందరో దేవునికి లోబడుతున్నారో కావాలి. ఈరోజు లోబడే వారి జీవితం ఫలిభరితంగా మార్చబడుతుంది, అద్భుతంగా దేవుడు తీర్చబోతున్నాడు. కనుక దయచేసి మనం లోబడే వారిగా ఉండాలని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు దేవునికి లోబడిన వారికి మేలు జరగకుండా మాత్రం లేదు, సంపూర్ణమైన మేలు, సంపూర్ణమైన ఆశీర్వాదం, దీవెన దేవుడి సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. కనుక దయచేసి మనము దేవుని యొక్క మార్గంలో కనుక నడవకపోతే, మన ఇష్టం వచ్చినట్టుగా మనం కనుక చేసుకుంటే, ఏమంటే నిశ్చయముగా ఎలాగైతే ఆది కాలములో జలప్రళయం వచ్చి సమస్తాన్ని ముంచేసి చంపేసిందో అదే పరిస్థితి, అదే విధానం
మన జీవితాల్లో కూడా జరగటానికి రెడీగా ఉంది. చూడండి, మనం ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ భయంకరమైన విషయాలు కొన్ని రాయబడ్డాయి. చదువుదాము ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయెను. చెప్పాలి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండును. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. అవునండి, ఏం చెడిపోయిందంట భూమి మీద? మనం పైకి వెళ్తే 11వ వచనం ఒకసారి చూసినట్టయితే భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. భూలోకమును బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకొని ఉండేది. ఇక్కడ 3 విషయాల గురించి మాట్లాడాడు. ఫస్ట్ మాట ఏం చెప్తున్నాడు? దేవుడు భూలోకానికి చూసినప్పుడు అంట దేవుని సన్నిధి ఏమైందంట? చెడిపోయిందంట. ఏమైపోయిందండి? ఆ కాలములో నోవాహు గారు మనం చూసినట్టయితే ఆయన కాలంలో దేవుడు చూసినప్పుడు నిశ్చయముగా భూలోకములో దేవుని సన్నిధి చెడిపోయాడు. ఈరోజు కూడా దేవుడి సన్నిధి చెడిపోయే కనపడుతుంది, బాగుపడి కనపడట్లేదు. దేవుడి సన్నిధి చాలా స్థలాల్లో, చాలా ఏరియాల్లో, చాలా ప్రాంతాల్లో, ప్రతి కుటుంబంలో అని చెప్పాలి. క్లియర్గా చెప్పాలంటే ప్రతి కుటుంబంలో చాలా మంది చెడిపోయి కనపడుతున్నారు. ఎట్లాగా? మద్యానికి గురయ్యి, అబద్ధానికి గురయ్యి, గొడవలకు గురయ్యి, వ్యసనానికి గురయ్యి. చాలా మందిలో ఏమంటుంది తెలుసా? కనపడకుండా వ్యసన పడేవాళ్ళు ఉంటారు, సొనిగే వాళ్ళు ఉంటారు. కనపడకుండా సొనుగుడు, వ్యసనము, కోపము, క్రోధము, కక్ష, కుళ్ళు, కుతంత్రాలతో ఉంటే నిశ్చయముగా వారు చెడిపోయిన వారితో సమానం. చెడిపోవటము అనే మాట కూడా మీకు అర్థం కావాలి. చెడిపోవటం అంటే ఏదో పాపం చేస్తే చెడిపోవటం కాదండి. గుర్తుపెట్టుకోవాలి. చెడిపోవటం అంటే ఏదో పాపం చేస్తే చెడిపోవటం కాదు. మనము యథార్థంగా లేకుండా, పరిశుద్ధంగా లేకుండా, పవిత్రంగా లేకుండా కనుక ఉంటే చెడిపోయిన వారితో సమానమే. సొనిగితే, గొనిగితే, తిడితే, బూతులు మాట్లాడితే, అసభ్యకరంగా మాట్లాడితే, హే క్రియలు చేస్తే, దేవునికి ఇష్టం లేని పని చేస్తే వారు చెడిపోయిన వారితో సమానం. ఎందుకు ఇక్కడ సమస్త శరీరం వారి మార్గాన్ని చెరిపేసుకుని ఉన్నారు అని చెప్పాడు. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు దేవుని సన్నిధి చెడిపోయాను అని రాయబడింది. అప్పటికి దేవుని మందిరం కట్టలేదు, అప్పటికి దేవుని మందిరం లేదు, అప్పటికి నిశ్చయముగా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నియమించలేదు. మరి